తన పాత ప్రొడ్యూసర్లు ఇంకో హీరోతో చేసినా కూడా నేను ల్యాబుల దగ్గరికి వెళ్ళేవాడిని. ఇప్పుడు దీన్ని బట్టి ఏం నేర్చుకున్నారు మీరు ఇప్పుడు? అంటే నేను నేర్చుకుంది ఒకటే సార్, ఎన్నిసార్లు ఎంత జరిగినా కూడా మనిషికి మనిషి సాయం లేకపోతే కుదరదు. ఇవాళ మనకు సక్సెస్ వచ్చినా సరే మనకంటూ మనుషులు కావాల్సిందే. అడిగితే సహాయం చేయడం ఖచ్చితంగా చేస్తాను సార్. నేను అందరూ నా ఓపిక ఉంటే నేను వాడు నన్ను విమర్శించినోడైనా శత్రువు అయినా సరే పిలిస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తా సార్. నేను పంచుకోవాల్సింది పంచుకుంటా. ఎందుకంటే నాకు ఒకటే నమ్మకం అండి, నా తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో నాకు తెలుసండి. ఆ కష్టాలు పడ్డా కూడా భగవంతుడు మా రూపంలో తనకు సాయం చేశారండి. ఇవాళ నేను చేసే ఈ కష్టంలో నా పిల్లలకు ఖచ్చితంగా భగవంతుడు సహాయపడతాడని నమ్మకం సార్ నాకు. ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలండి. ఏం చదువుతున్నారు? ఒక అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాండి, ఒకటి 3rd క్లాస్ అండి. ఇద్దరిని మామూలు స్కూల్లే సార్. సినిమా అంటే తెలియదు సార్, సినిమాల గురించి మాట్లాడరు సార్ ఇంట్లో. టీవీలో వచ్చే కామెడీ షోలు అవి చూడాల్సిందే చెప్తే సినిమాల గురించి మాట్లాడటానికి లేదు, షూటింగ్లకు వెళ్ళటానికి లేదు.